జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎవరికైనా సరే శత్రువుల నుంచి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, అలాగే పిశాచ పీడ అంది. కొంతమందికి దెయ్యాలు భూతాలు వాళ్ళు ఉంటాయని నమ్మిన వాళ్ళకి వాటి వల్ల మనము చాలా నష్టపోతున్నామని, మన మీద పడుతున్నాయని, దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారని, ఇలా రకరకాలుగా చాలామందికి అనుమానము అనేది ఉంటుందండి. ఇలాంటి అనుమానం ఉన్నా సరే, అలాగే దుఃఖము, అసలు ఎందుకు దుఃఖిస్తున్నామో తెలియకుండా చాలామంది అలా బాధపడుతూనే ఉంటారు. కొంతమందికి డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు, కొంతమందికి కళ్యాణ యోగం లేదని బాధపడుతూ ఉంటారు, కొంతమందికి ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ ఉంటారు, కొంతమందికి పిల్లలు లేదని బాధపడుతూ ఉంటారు. అసలు దుఃఖించడానికి రకరకాల కారణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయండి. అటువంటప్పుడు మనకి మనసుకి శాంతి, ప్రశాంతత, మంచి జీవనము మనకి కావాలి అని చాలామంది మనము అనుకుంటూనే ఉంటాము. వాళ్ళందరి కోసము ఈ చక్కటి మంత్రము అన్నది. ఈ మంత్రం కనుక మనము రోజు చదువుతూ ఉంటే మనకి ముందుగా దుఃఖము అనేది తగ్గుతుంది. అలాగే శత్రుపీడ, పిశాచపీడ కూడా తొలగిపోతుంది. కాబట్టి మనము ఈ మంత్రాన్ని ఎంత నమ్మకంతో మనం చదువుతామో అంత మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. శత్రువుల పీడ, శత్రువుల నుంచి కూడా ఉపశమనం కలిగి శత్రువులే మిత్రులుగా మారాలి అన్నా కూడా ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ అయినటువంటి చాలా చక్కటి మంత్రము అండి. ఈ మంత్రము చదవటం వలన తప్పకుండా మీ యొక్క శత్రువుల నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది. శత్రువులు మనకి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా ఉండవచ్చు, మన పేరు ప్రతిష్టలు పోగొట్టడానికి ప్రయత్నించవచ్చు, మనకి ఏదో రకంగా హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ మనకి కష్టాల ఊబిలో పడిపోతూ ఉంటాము. అటువంటి శత్రువుల నుంచి మనము తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే మనకి పిశాచ పీడలు, కొంతమందికి పిశాచాలు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నాయి అనే వాళ్ళకు కూడా ఈ మంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. మనలో ఉన్న దుఃఖంను కూడా పోగొట్టడానికి ఈ మంత్రం చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు మీకు వీలైనన్ని సార్లు చదువుతూనే ఉండండి. మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో అది సంకల్పంగా మీ ఇష్టదైవానికి చెప్పుకోవచ్చండి. చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ ఉండటం వల్ల మీ జీవితంలో తప్పకుండా మంచి మంచి మార్పులు అనేవి మీకే తెలుస్తూ ఉంటాయి. ముందుగా మీరు అతిగా దుఃఖపడేవారు ముందు ఆ దుఃఖంలో నుంచి బయటికి వస్తారు. అంటే దుఃఖపడవలసిన అవసరం లేదు, దేనికైనా తట్టుకొని నిలబడగలము అనే ఒక శక్తి అనేది మీకు మీ అంతరాత్మలోకి వస్తుంది. అలాగే శత్రువులను చూసి భయపడకుండా వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళతో చాకచక్యంగా ప్రవర్తించే నేర్పరితనము కూడా మీలో కలుగుతుంది. ఇక పిశాచ పీడ అంటే ఆ పిశాచమే లేదనుకునే స్థితికి మీరు వస్తారు. నాకు ఎటువంటిది లేదు, మంచిగా మనము ఉండగలము అనే ఒక దృక్పథానికి మిమ్మల్ని ఈ మంత్రం తీసుకొస్తుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు.